వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఫస్ట్ అయితే హెల్త్ ఇంపార్టెంట్. నేను ప్రతిసారి వీడియోలు ఇదే చెప్తాను, బాగున్నారా బాగున్నారా అని అడుగుతాను. ఒక్కరు కూడా కనీసం కమెంట్ చేయరండి అక్క నేను బాగున్నానని చెప్పేసి. సో అట్లీస్ట్ అదొక్కటి చెప్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను కమెంట్లు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే. అండ్ చాలా డౌట్స్ ఉండుంటాయి మీకు కూడా, నాకు తెలుసు. అవన్నీ నేను చెప్పడానికే వచ్చానండి. అన్ని రాసుకున్నాను, మర్చిపోతానో ఏందో అని చెప్పేసి. సో ముఖ్యంగా ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. ఎందుకు ఇన్ని థ్యాంక్స్ అని అనుకుంటున్నారా? సో ఏంటి, మన ఛానల్కి అయితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. 1 మిలియన్ 10 lakhs. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అనమాట నా జర్నీలో. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నాకు 1 lakh వ్యూస్ కూడా రాలేదనమాట. మార్చ్ ఆ టైంలో వచ్చిండే లాస్ట్ ఇయర్ 2023లో. అప్పుడే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట 1 lakh వ్యూస్కే. ఇప్పుడు ఆ 1 lakh కాస్త పక్కన ఇంకో డిజిట్ అయ్యి 10 lakh వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిన్నటిదాకా హెల్త్ బాగాలేదు, వాయిస్ అంతా పోయింది అని చెప్పేసి ఈ రోజు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఎస్, కరెక్టేనండి. ఇదంతా చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. నోటిఫికేషన్ మహిమ ఇదంతా. యాక్చువల్గా నిన్న హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు మార్నింగ్ టైంలో. ఇంకా మా అమ్మకు ఫోన్ చేసి చెప్పుంటే ఇంకా అన్నారనమాట, మిరియాల పాలు తాగు బిడ్డ, మిరియాలు తాగు, నువ్వు ఫిల్టర్ చేసుకొని తాగకు, మిరియాలు కసాపిసా నమలేసి తిను, తగ్గిపోతుంది అని చెప్పేసి మా అమ్మ అనుండే. అయితే సర్లే అని చెప్పేసి నేను అయినా ఫిల్టర్ చేసుకుని తాగిన. మళ్ళీ తర్వాత సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇస్తున్నానమ్మా, మంచిగా ఫుడ్ తినేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఎక్కువసేపు ఇట్లా బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఇది అని చెప్తే ఎక్కువసేపు కూర్చోవద్దు. అండ్ బీపీ అనేది చాలా లోగా ఉంది, గ్లూకోజ్ లెక్కించుకోవాలి అంటే భయం వేసింది, పిల్లలతో కష్టంలే హాస్పిటల్లో అని చెప్పేసి ఇంకా నేను అవన్నీ పక్కకు పెట్టేసిన. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నోటిఫికేషన్ వచ్చిందని తెలిసిందనమాట. నిజంగా అసలు ఎంత అంటే చాలా బాధేసింది అనమాట. ఏంటి ఈ టైంలో వచ్చింది, ఏంటి నోటిఫికేషన్, ఈ టైంలో న్యూస్, అప్పుడే క్యాన్సిల్ చేశానన్నారు. అట్లీస్ట్ ఒక 1 week టైం పడుతుందేమో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి అని అనుకున్నాను. వెంటనే అసలు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. వెంటనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది అని తెలవగానే భయం వేసింది. ఫస్ట్ నా హెల్త్ ఇలా ఉంటే నేను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతానని చెప్పేసి భయం వేసిందండి. సో ఇంకా వెంటనే వెళ్ళాను, మళ్ళీ మిరియాలు తీసుకున్నాను. 10-15 మిరియాలు బాగా కొట్టేసి పెద్ద గ్లాసులో పాలు పోసుకొని మిరియాలు కసాపిసా నమిలాను. అంటే టాబ్లెట్స్ కూడా పవర్ఫుల్ టాబ్లెట్స్ తీసుకున్నాను అనమాట. అంటే పవర్ ఇన్ ద సెన్స్ అందరు మంచి టాబ్లెట్లే ఇస్తారు, కానీ ఎప్పుడు ఏంటిదంటే నేను కోర్స్ అనేది ఇచ్చినప్పుడు 1 week కరెక్ట్ గా వాడాలి అని అంటే నేను ఎప్పుడు 1 week వాడను. 2 days వాడేసి అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకుని 2 days వాడేసి, లేదంటే ఒక్కొక్కసారి 2 days కే ఇయ్యండి అని చెప్పేసి ఆపేసేదాన్ని. ఎందుకు అంతగడం డబ్బులు అంటే హెల్త్ ఈ మధ్యలో ఏమైతుందంటే టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటున్నా కొద్ది బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో మేబీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందేమో, ఇంకా బాడీలో ఈ నీరసం అనేది వస్తుందేమో అని చెప్పేసి పక్కకు పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకవేళ ఏదైనా కోర్స్ వాడండి ఫుల్ గా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాడతాను. ఇంకా నేను టాబ్లెట్స్ తెచ్చుకున్నాను, వేసుకుంటాను. ఇప్పుడైతే పర్లేదండి, థ్రోట్ అయితే కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను, కానీ అయినా టాబ్లెట్స్ వాడతాను. అండ్ ఏమేమైతే చెప్పాలి అనుకున్నానో అవన్నీ రాసుకున్నానండి. వీడియో మాక్సిమం స్లోగానే పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా మంది అక్క స్లోగా చెప్పండి, ఫాస్ట్ గా చెప్పకండి అని అంటున్నారు. నాకేంటిదంటే వీడియో అనేది ఎప్పుడు చేసినా 25-30 minutes వస్తుంది. మీ అందరికి తెలుసు కదా, మనము స్టార్ట్ చేసాము వీడియో అంటే ఖచ్చితంగా ఫ్లో వెళ్తూనే ఉంటది అనమాట. కట్ చేయడానికి రాదు నాకు. ఏదైతే స్టార్ట్ చేస్తానో ఇంకేదో చెప్తానో మళ్ళీ బ్యాక్ వచ్చేసి చెప్పేసరికి చాలా లెంతీ అయిపోతుంది వీడియో. అందుకని చెప్పేసి ఆ వీడియో అంతా ప్రాసెస్ అవ్వడానికి చాలా అవర్స్ టైం పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్ పెడుతున్నాను. మేబీ ఈ వీడియోని అయితే మాక్సిమం స్పీడ్ గా పెట్టడానికి ట్రై చేయనండి. అయితే నోటిఫికేషన్ వచ్చింది, ఓకే నెక్స్ట్. ఇప్పుడు అందరు అడుగుతారండి నన్ను, ముందే చెప్తున్నానండి మేబీ వీడియోస్ అనేవి ఎక్కువ రావు. ఎందుకంటే మీ అందరికి తెలుసు మనం ఈ నోటిఫికేషన్ గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నామో. దెబ్బతిన్న పులిలాగా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ Group 1 కోసము. సెకండ్ టైం ఎవరైతే బాగా రాశారు, మంచి మార్క్స్ వచ్చినాయి, ఇంకా ఖచ్చితంగా నేను మెయిన్స్ దాకా వెళ్తాను అని చెప్పేసి మెయిన్స్ నోట్స్ రాసుకున్నారు, అంటే నాలాగా మన ఛానల్ ఇంకా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ Group 1 ఎట్లయినా సరే కొట్టాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు, ఆకలి మీద ఉన్నారు. సో బీ కేర్ఫుల్ అండి అందరూ. ఎందుకంటే ఏదో పులుల గురించి చెప్పట్లేను ఇక్కడ, ఎందుకంటే చాలా మంది కాంపిటీషన్ వస్తారు ఈసారి. ఎందుకంటే అందరికి తెలుసు కండి, సిలబస్ లో నో చేంజ్. మనం అనుకున్నాం కదా తెలంగాణ మూవ్మెంట్ గానీ ప్రిలిమ్స్ లో ఏమైనా చేంజ్ చేస్తారు కానీ అసలు ఎలాంటి చేంజ్ లేదు. అండ్ ఆల్రెడీ అప్లై చేసిన మనందరము జస్ట్ రీఅప్లై చేయాలి, లాగిన్ అయ్యి రీఅప్లై చేయాలి. మళ్ళీ డబ్బులు కట్టాలా అని అనుకున్నాను నేను, కానీ డబ్బులు కట్టాల్సిన పని లేదనగానే హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే మళ్ళీ నెట్ సెంటర్కి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇంట్లో అయితే చేయదలుచుకోలేదండి, ఇట్లాంటి మిస్టేక్స్ మన సైడ్ నుంచి ఒక్కటి కూడా ఉండద్దు అని చెప్పేసి నెట్ సెంటర్కే వెళ్తాను. నేను మా ఊర్లోనే అప్లై చేశాను అనమాట నేను ఈ Group 1. మళ్ళీ నెట్ సెంటర్కి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికి అయితే హ్యాపీ అనిపించింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరూ అసలు ఎలా స్టార్ట్ చేయాలి,
కోచింగ్ తీసుకోవాలా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అండ్ గ్రూప్ 2 అనేది మేబీ నాకు తెలిసి ఇప్పట్లో రాదు కావచ్చు. అసలు వీళ్ళు అనుకునే ఉద్దేశం ఏంటిదంటే ఫస్ట్ గ్రూప్ 1 ప్రాసెస్ కంప్లీట్ చేశాక గ్రూప్ 2 ఇస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రాసెస్ అనేది 1, 2, 3, 4 ఇలా వెళ్తేనే అంటే ఎవరెవరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దానికి వెళ్తారండి. ఇప్పుడు గ్రూప్ 4 కి ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 4 కి గ్రూప్ 1 ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ 4 కి పోరనమాట. అప్పుడు ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాస్తున్న ఈ తరుణంలో గ్రూప్ 4 వాళ్ళని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పంపించింది అనుకోండి, అప్పుడు వీళ్ళు బోరు. సో అసలైన గ్రూప్ 4 వాళ్ళకి అన్యాయం జరగదనమాట. సో మేబీ ఇలాంటి ఫీలింగ్ తోటే ఉన్నారేమో వాళ్ళు కూడా. గ్రూప్ 1 అనేది అయిపోయి గ్రూప్ 2 అనేది అయిపోతే మెల్లగా గ్రూప్ 3, 4 వాళ్ళు అసలైన గ్రూప్ 3 వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు మేబీ. ఎందుకంటే ఇదే ప్రాసెస్ ఇట్లానే ఉండాలి. నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ గ్రూప్ 2 ఇస్తారా గ్రూప్ 1 ఇస్తారా అని అనుకున్నాను, వెంటనే ఇస్తారేమో అని అనుకున్నాను. కానీ కాదట, ఈ 6 months లోపు కేవలం గ్రూప్ 1 మీదనే ఉంటారంట. ఇన్ కేస్ గ్రూప్ 2 ఇస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయి ఆ టైంలో ఇస్తారేమో అని నా చిన్న డౌట్ అనమాట. నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, కూల్ గా ఉండండి. నేను మళ్ళీ వీడియోస్ లో చెప్పలేనండి, అందుకని ఈ వీడియో కొంచెం లెంతీ అయినా పర్వాలేదు. ప్రతి ఒక్కరికి నేను అన్ని రకాల వాళ్ళకి ఎట్లాంటి డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ అన్ని యాజ్ ఏ ఆస్పిరెంట్ గా నాకైతే ఏమేమి డౌట్స్ ఉంటాయో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో చివరి వరకు ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు వాచ్ అండి టిల్ ద ఎండ్. ఎందుకంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా ఒక ఆస్పిరెంట్ స్టేజ్ లో మనము ఉండి చెప్పేది వేరు, బయట వాళ్ళు నార్మల్ గా అప్లై చేయకుండా చదువుకోకుండా ఉన్న వాళ్ళు చేసేది వేరనమాట. సో నేను ఏమంటున్నానంటే టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఎట్ దిస్ పాయింట్ అండి. ఎందుకంటే మనకు తెలుసు సీరియస్ గా మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా ఫంక్షన్స్ వస్తాయి, మనకి ఇంకేమైనా అనుకోని ప్రయాణాలు అనేటువంటి మనం చేయాల్సి వస్తాయి, అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే, ఆ ఇన్సిడెంట్స్ వచ్చే వరకు టైం వేస్ట్ చేసుకోకండి, మనకున్న టైంలోనే చదువుకోండి. అండ్ చెప్తున్నాను, ఖచ్చితంగా ఎన్ని గంటలు చదవాలి అక్క రోజు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ డిపెండ్స్ ఆన్ అంటే మీరు ఎలాంటి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ కి అయితే ఎక్కువ టైం ఉండదు. మాక్సిమం హౌస్ వైఫ్ 8 hours ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండి హౌస్ వైఫ్స్. ఇంకా మిగతా వాళ్ళు మేము అన్ని పనులు మాకు చేసే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు మాత్రం 10 to 12 hours ఖచ్చితంగా కష్టపడాలి. అట్లని మరి హౌస్ వైఫ్స్ 8 hours చదివి వాళ్ళతో కంప్లీట్ చేస్తారా అంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, అందులో నో డౌట్. వీళ్ళు కాన్సన్ట్రేషన్ గా చదువుతారు ఉన్న 8 hours లో, కానీ వాళ్ళు ఏంటిదంటే ఆ 12 hours లో టైం నాప్స్ మధ్యలో గ్యాప్ తీసుకుంటూ చదువుతారు. సో ఎట్లయినా సరే మన హౌస్ వైఫ్స్ మిగతా వాళ్ళతో మనకు చాలా తక్కువ టైం ఉంటది కాబట్టి మనమైతే ముఖ్యంగా చెప్తున్నా, మన గురించే చెప్తున్నాను అండ్ అందరి కేటగిరీస్ గురించి కూడా చెప్తాను. సో టైం అనేది చాలా తక్కువగా ఉంటది. ఉన్న టైంలో మనము చాలా కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి. చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నిద్ర వస్తుంది అని అంటే దానికి నేను చెప్పలేనండి. ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంటది కాబట్టి నాకు నిద్ర రావడము ఇట్లాంటి ఏముండదు. నేను చదువుకోకపోతే నా వెనకాల ఇంకా మిగతా కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, నేను 7 గంటలే చదువుతున్నా, వాళ్ళు 10 గంటలు 12 గంటలు చదువుతున్నారు, వాళ్ళకు నేను కాంపిటీషన్ ఎట్లా అవ్వాలి, కాబట్టి ఖచ్చితంగా నేను చదువుతా. సో ఇది నాకుంటది. ఇంకా మరి మాకెట్లా అక్క అంటే మీరు కూడా అంతే ఇట్లనే అనుకోవాలి, ఇదే ఫీలింగ్ తోటి ఉండాలి. అంటే అట్ ద సేమ్ టైం చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు నాకైతే నా ఫోన్ లో అనుదీప్ దురిశెట్టి సార్ స్క్రీన్ సేవర్ లాగా పెట్టుకుంటారనమాట. సో ఆయన చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది, ఖచ్చితంగా నేను ఏదో ఒక ర్యాంక్ కొట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒకటి కొట్టి సార్ ని ఖచ్చితంగా నేను మీట్ అవ్వాలి. అండ్ నాకున్న ఇంకా 2 డ్రీమ్స్ చెప్తాను. నాకేంటిదంటే మనకు ఐ డ్రీమ్స్ ఉంటారు కదండి, ఐ డ్రీమ్ వాళ్ళు ఇప్పుడు తను సిగ్నేచర్ స్టూడియోస్కి వెళ్ళిపోయారు, అంజలి మ్యామ్ గారు నన్ను ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్, ఇవే అనమాట. సో ఆమె నన్ను ఇంటర్వ్యూ చేయాలి అని అంటే నేను ఖచ్చితంగా గ్రూప్ 1 సాధించాలి, లేదంటే గ్రూప్ 2. సో ఇలా అనమాట, నేను ఇవి 2 మైండ్ లో బాగా ఫిక్స్ చేసుకున్నా. యూపీఎస్సీ అని అంటే యూపీఎస్సీ కూడానండి మనం అన్ని ట్రై చేస్తాము, గ్రూప్ 1 రాస్తాము, యూపీఎస్సీ రాస్తాము, గ్రూప్ 2 కూడా రాస్తాము. మన ఫేట్ మనకి ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది అంతే. అండ్ ఇంకొకటి ముందే చెప్తున్నానండి, చాలా మంది ఇది రాకపోతే నా లైఫే లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అట్లాంటివి చెయ్యొద్దు, కష్టపడండి, వస్తే వస్తుంది లేకపోతే లేదు. గవర్నమెంట్ జాబే జీవితం అని ఎక్కడ రాయలేదు, చెప్పలేదు కూడా. ఇది కాకపోతే ఇంకేదో ఒకటి వస్తుంది. మనల్ని దేవుడు అనేటువంటి వాడు మనకి ఈ టైము ఇది అని రాసి పెట్టే ఉంటాడు. సో మనకు కొన్ని గండాలు కూడా రాసి పెడతాడు, ఆ గండాలు మనం దాటాలి కొంచెం ధైర్యంగా. ఆ గండాలు అనేది దాటితే మనకి ఎక్కడి వరకు ఆయుష్ అక్కడి వరకు మనం బతుకుతాం. ఆ గండాలల్లో మనం పిరికొల్లం అయిపోయి ఏమైనా చేసుకున్నాం అనుకో ఇంకా అక్కడికే మన ఆయుష్ క్షీణం అని చెప్పేసి కూడా రాసి పెట్టుంటాడు. ఇదంతా మీకు సోదిలాగా అనిపించచ్చు, కానీ నిజం. మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి, అందుకనే చెప్తున్నాను. ఇంకొకటి, కోచింగ్ తీసుకోవాలా అక్క అని గ్రూప్ 1 కి చాలా మంది అడుగుతారు. నన్ను అడిగితే కోచింగ్ తీసుకుంటేనే టైం వేస్ట్ అని నా దృష్టి అంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కొంచెం టైంలో నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్, నేను ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దనే చెప్పడానికనే వచ్చానమాట. సో ఏంటిది నేను చేసిన మిస్టేక్ అంటే కోచింగ్ మీద ఫుల్ లెంత్ గా మొత్తం డిపెండ్ అయిపోయాను దాని మీద. అప్పుడు మనకి ఏంటిదంటే వాళ్ళ మెటీరియల్ వాళ్ళదే చదవాలనిపిస్తుంది, ఎందుకంటే డబ్బులు కట్టినాం కాబట్టి. మనకు మెయిన్ రిసోర్సెస్ ఏం చదవాలనేది మనకు అర్థం కాదు, అంటే చదివే టైం కూడా ఉండదు.
సో నేను అనేది ఒకటే, ఆల్రెడీ 2 సార్లు గ్రూప్ 1 రాసిన వాళ్ళు అయితే నా చిన్న సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ మన దగ్గర బుక్స్ ఉంటాయి, అవే బుక్స్ స్టాండర్డ్ బుక్స్ కానీ, కొన్ని బేసిక్ బుక్స్ కానీ, ఇంకా కొన్ని చదవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానివ్వండి, అబ్స్ట్రాక్ట్ కానివ్వండి, తెలంగాణ స్కీమ్స్ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, ఎకనామిక్ సర్వే కానివ్వండి, ఇలాంటి కొన్ని చదివేటి ఉంటాయి అనమాట. సో అవి చదివి మనం ఇప్పుడు నేను చెప్పిన బుక్ లిస్ట్, మళ్ళీ బుక్ లిస్ట్ అడగకండి. నేను ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ అని పెట్టాను. అదే బుక్, సేమ్ అదే బుక్ లిస్ట్ నేను గ్రూప్ 1 కి కూడా వాడుతున్నాను. గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, గ్రూప్ 3 కి సిలబస్ లో ఏం చేంజ్ లేదండి. 1-2 పేపర్లు తగ్గుతాయి, కాకపోతే సిలబస్ అనేది సేమ్. అందులో ఏం బుక్స్, ఇందులో అవే బుక్స్, అందులోనూ అవే బుక్స్. మళ్ళీ సపరేట్ గా అడగొద్దు. నేను ఏదైతే మీకు బుక్స్ చూపించానో అవన్నీ నా బుక్స్ అనమాట. అవి నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ అన్నారు కాబట్టి గ్రూప్స్ కి సపరేట్ గా కొన్ని తెలంగాణ బుక్స్, కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ అయితే తీసుకున్నాను. సో అవి నేను ఆల్రెడీ మన గ్రూప్ 2 బుక్ లిస్ట్ అని పెట్టాను. అవసరమైతే ఆ లిస్ట్ కూడా నేను పెడతాను. అవే అనమాట. నేను అంతకు మించి ఒక్కటి కూడా నేను ఎక్స్ట్రా కొనను. ఇప్పుడు నేను చెప్పాను కదా, సర్వే, అవుట్లుక్, అబ్స్ట్రాక్ట్, సో ఇవి అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అదర్ దాన్ దట్ బుక్ లిస్ట్ ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అదండి. సో చేంజ్ అనేది లేదు కాబట్టి సేమ్ అదే బుక్స్ అవే చదువుకుంటే సరిపోతుంది. ఇంకా రీఅప్లై చేసుకోవాలి. మనం ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు రీఅప్లై చేసుకోవాలి. చాలా మంది అక్క మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాం, మేము అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవడానికి వీల్లేదు అనుకుంటా, అంతే కదండి. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ అక్క ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి సపరేట్ గా చదువుకోవాలా, కన్సాలిడేటెడ్ గా చదువుకోవాలంటే ఎట్ దిస్ టైం ఇప్పుడు ఏంటిదంటే, ఏదైనా సిలబస్ ని ప్రిలిమ్స్ అంటే అంత ఆప్షనల్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్, ఇది అందరికీ తెలిసిందే, మనం కొత్తగా చెప్పేది ఏముంది అని అనుకోవద్దు. ఏంటిదంటే సేమ్ సిలబస్ చదువుతామండి, కాకపోతే ఇక్కడ మనం ఏంటిదంటే మెయిన్ పాయింట్ దగ్గర అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. అందుకనే రెండూ చదివినట్టే అవుతుంది. ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే అది మెయిన్స్ అవుతుంది, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే అది ప్రిలిమ్స్ అవుతుంది, అంతే తేడా. నన్ను అడిగితే సేమ్ గా చదువుకుంటూ వెళ్ళండి. ఈ టైంలో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తా అంటే కొంచెం టైం అనేది మనం వేస్ట్ చేసినట్టే అవుతుంది. అది ఎప్పుడు చేయాలని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు బేసిక్ బుక్స్ అన్ని చదువుకోండి. కరెంట్ అఫైర్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద మిస్టేక్ వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫస్ట్ ప్రిలిమ్స్ అంటే ఫస్ట్ మన గ్రూప్ 1 రాసినప్పుడు మేజర్ మిస్టేక్ ఇదే చేశాను. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా, నేను కోచింగ్ తీసుకున్నా కదా, కరెంట్ అఫైర్స్ లేకపోయినా ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్ ప్రిలిమ్స్ అని చెప్పేసి అనుకున్నా. కానీ అది అసలు కరెక్టే కాదు. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మనకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు హరీష్ అకాడమీ చూడండి. హరీష్ అకాడమీ ఎందుకు అంటున్నా అంటే ద డెడికేషన్. అందరు ఛానల్ వాళ్ళు చెప్తారు. నాకేంటంటే మెయిన్ ప్రవీణ్ సార్ గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా సార్ ఇచ్చే విధానం, ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా మిగతా ఎవ్వరూ చెప్పారు, ఆ సారే చెప్తారు. ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా సార్ ఒకవేళ బస్ స్టాండ్ లో ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా కొంచెం టైం తీసుకొని మరీ వీడియో తీస్తారనమాట. ఆ డెడికేషన్ కి నాకు చాలా నచ్చింది అనమాట, ఆ డెడికేషన్. సో అట్లాంటి డెడికేషన్ సార్ అట్లా చేస్తున్నప్పుడు మనకి ఇంత టైం ఉంది కదా, మనం ఒక రోజులో ఒక అట్లీస్ట్ పావు గంట మనం కరెంట్ అఫైర్స్ కి స్పెండ్ చేయలేమా అని అనిపించింది. అందుకనే నేను అప్పటి నుంచి 2023 జనవరి నుంచి టిల్ నౌ ప్రతిరోజు నేను కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉంటాను. మిస్ అయితే అస్సలు చేయను. ప్రతిరోజు నేను రాసుకుంటాను. ఈ రోజు కూడా నేను కరెంట్ అఫైర్స్ రాసుకున్నాను. సో చూడండి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటిదంటే, మరి మెయిన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, ఇప్పుడు కోచింగ్ నాకు తెలిసి ఇప్పుడు పెట్టేదానికంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక మనం చెక్ చేసుకుంటాం కదండి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. మనము కీ అనేది ఒక 4-5 మార్క్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది అంతే. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు కేపీ వాళ్ళు పెడతారు, లా ఎక్సలెన్స్ వాళ్ళు పెడతారు, ఇంకా రావుస్ వాళ్ళు పెడతారు. సో ఒక్కొక్కరు పెడతా ఉంటారు ఇట్లా కీ. కాకపోతే ఇప్పుడు సపోజ్ మీకు 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అందులో లెస్ 5 అయితే ఖచ్చితంగా లెస్ చేసుకోండి. సో అట్లా 65 మార్క్స్ కి మనకు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. జనరల్ కేటగిరీ వాళ్ళైతే కాదు, అది మాత్రం చెప్తున్నాను. ఒకవేళ మీకు 80 వచ్చాయనుకోండి, అందులో 5 లెస్ చేస్తే 75. సో మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, 5 ఎప్పుడు తక్కువ చేసుకోండి. మీకు ప్రిలిమ్స్ లో క్లియర్ వచ్చిన తర్వాత కూడా, సో ఫస్ట్ కీ వచ్చిన తర్వాత ఇనిషియల్ కీ అంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రిలిమినరీ కీ వచ్చే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ అయిపోయాక ఒక 1 వీక్ 10 డేస్ కో ప్రిలిమినరీ అంటే కీ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ కీ ఇచ్చేసి మళ్ళీ మనకు రిజల్ట్స్ ఇచ్చేసరికి ఒక 1 మంత్, లాస్ట్ టైం అయితే మినిమం 3 మంత్స్ అట్లా పట్టింది అనమాట దీనికి, జస్ట్ ఇవన్నీ జరగడానికి. సో ఈసారి అంత టైం ఎక్కువ పట్టకపోవచ్చు. ఇదంతా ప్రాసెస్ మేబీ 1 మంత్ లో జరగచ్చు. సో ఈ 1 మంత్ లో మనం ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కీ చెక్ చేసుకుంటామో, అందులో ఇఫ్ యూ గెట్ అబౌవ్ 75 అట్లా వచ్చినాయి అనుకోండి, దెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ అండి. మీరు ఆన్సర్స్ రాయడం ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు ఇంకేదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కానీ అట్లా ఎక్కడైనా జాయిన్ అయ్యి మెయిన్స్ అయితే ట్రై చేయొచ్చు. నన్ను అడిగితే పర్సనల్ ఒపీనియన్ అనమాట నాది. పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పండి అంటే అది నేను ఏం చెప్పలేనండి. మళ్ళీ మీకు నచ్చింది మీరు అప్పుడు బయట ఏదైతే మార్కెట్ లో ఏది బాగా నడుస్తుందో అది తీసుకోండి. ఏమి సెట్ కాకపోతే ఏదైనా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి, మన బడ్జెట్ లో ఉన్నది. ఓకేనా? ఇదండి. అప్పుడు మనకు రిజల్ట్స్ వచ్చే వరకు మనం ఖాళీగా కూర్చున్నామన్న అది ఉండదు అనమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ గెట్ మోర్ దాన్ 75-80 రేంజ్ లో మార్క్స్ వస్తాయి. సో అది
నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మనకు ఇంకొకటి ప్రిలిమ్స్ వచ్చేసి మేలో జూన్ లో అని అంటున్నారు, ఖచ్చితంగా జూన్ లోనే ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ May 26 అనేది అనౌన్స్ చేసిండ్రు కాబట్టి అట్లీస్ట్ ఒక 15 days 2 weeks గ్యాప్ తోటైనా ఇస్తారు. నాకు తెలిసి మళ్ళీ June 12th 15th అంటే అప్పుడు వచ్చే సండే ఆ టైంలోనే పెడతారు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. నాకు అదే భయం అవుతుంది. లాస్ట్ ఇయర్ June 11th మనకి గ్రూప్ 1 సెకండ్ టైం గ్రూప్ 1 అయితే పెట్టారండి. సో ఈసారి కూడా మేబీ 11th ఆ టైంలోనే జరుగుండొచ్చు, నెక్స్ట్ 12th ఆ టైంలో పెడతారు ఖచ్చితంగా, నో డౌట్. అండ్ ప్రిలిమ్స్ జూన్ లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మెయిన్స్ కూడా October 2nd week 3rd week లో రావచ్చు. ఎందుకంటే అప్పుడే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మెయిన్స్ ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాశారనుకోండి వాళ్ళు కూడా, అప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఈ తెలంగాణ సిలబస్ చదవడానికి ఒక 1 month టైం గ్యాప్ అయితే ఉండాలి అని చెప్పేసి పెడతారు. ఇదే జరుగుతుంది బయట. ఎందుకంటే గ్రూప్ 1 చదివే ప్రతి ఒక్కరు, అంటే యూపీఎస్సీ రాసే ప్రతి ఒక్కరు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి, ఎందుకంటే సిలబస్ అనేది 70-80% సిలబస్ అనేది సేమ్ ఉంటది కాబట్టి. సో అంతేనండి. ఈ టైంలో మళ్ళీ చెప్తున్నానండి, ఈ టైంలో మీ చుట్టూ ఉన్న జనాలు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలని అస్సలు అనుకోద్దు. ఎందుకంటే ఈ టైంలో అందరు ఆల్రెడీ 2 సార్లు రాసినవు, మళ్ళీ ఇంకోసారి రాస్తున్నావు, ఈసారి కూడా రాదు, నీకు నీ చుట్టూ శని తిరుగుతున్నది, నీకు అసలు ఇట్లాంటివి రావు అని చెప్పేసి ఇట్లాంటి ఎవ్వరు ఏమన్నా. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది మెయిల్ చేస్తున్నారు, అక్క నన్ను ఇట్లా అంటున్నారు, అక్క ఈ విధంగా అంటున్నారు, నేను శని అట, నా చుట్టూ దరిద్రం ఉంటదంట అని చెప్పేసి. అంటే ఇలాంటి ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకండి అమ్మా. వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు చదువుకోలేదు, నిజంగా వాళ్ళు ఒక ఆఫీసర్ స్టేజ్ లో వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ ఉండి వాళ్ళకు మన కష్టం విలువ తెలిసిన వాళ్ళైతే ఎవరు ఇలా అన్నారు. కష్టం విలువ తెలియదు, చదువుకుంటే ఈ హార్డ్ వర్క్ గురించి తెలియని వాళ్ళే ఇలాంటివి అంటారు. సో వాళ్ళు అనే కమెంట్స్ కూడా మనం పట్టించుకుంటామా? పట్టించుకోవాలి. పట్టించుకొని వాళ్ళకు తిరిగి ఆన్సర్ ఎలా చెప్పాలంటే మన సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ లాగా ఉండాలి. ఎవరేమన్నా పట్టించుకోకండి, నీకు రాదు, నువ్వు ఎన్నిసార్లు రాసినా రాదు అని అంటే పట్టించుకోకండి. అండ్ 1 more thing, జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి చెప్తున్నానండి, ఓసీ కేటగిరీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఈసారి ప్రిలిమ్స్ వచ్చేసి ఈ కేటగిరీ వైజ్ గా ఇట్లేం లేదు, కేవలం మెరిట్ బేస్. నేను అందుకనే నాకు అసలు హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి చెప్పడానికి రీజన్ ఇదే అనమాట. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు ఓసీ వాళ్ళు ఏంటిదంటే ప్రిలిమ్స్ కి వాళ్ళ దగ్గర మెయిన్స్ కంటెంట్ చాలా ఉంటది, కానీ వాళ్ళు మెయిన్స్ రాయాలంటే ప్రిలిమ్స్ ఒకటి అడ్డుంది కదా. ఈ ప్రిలిమ్స్ లో ఈ కేటగిరీ వైజ్ గా తీసేసరికి మిగతా ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 65 అలా వచ్చినాయి అనుకోండి, ఒక ఓసీ వాళ్ళకి ఒక 70 మార్క్స్ వచ్చినా కూడా వీళ్ళని పక్కకి పెట్టేసి ఆ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే గ్రూప్ 2 కి గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొంత లక్ కలిసి రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు మెయిన్స్ రాయరు. అప్పుడు మెయిన్స్ రాయాల్సిన వీళ్ళు ఇంతగానో మార్కులు సంపాదించి ఈ మెరిట్ క్యాండిడేట్స్ కి లాస్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్రిలిమ్స్ కి మాత్రం మెరిట్ అనేది పెట్టారు. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అదొక థింగ్. ఇట్లా అయితేనే అసలు ఇప్పుడు అందరు వేస్తారండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అందరు వస్తారు. కొంతమందికి లక్ బాగా ఉంటది. మా ఊర్లోనే ఎవరికో 89 మార్క్స్ వచ్చాయంట. నిజంగా స్టన్ అనమాట. ఏమి చదవకుండా పోయి 89 రావడం అంటే ఏదో ఇంకా ఏబిసిడీలు ఏదో ట్రిక్ లాగా ప్లే చేసి రాశారంట. 89 ఏంటండి అసలు? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రిలిమ్స్ అప్పుడు క్యాన్సిల్ కాకుండా ఉంటే వాళ్ళు మెయిన్స్ కి వెళ్ళారనుకో, వాళ్ళు రాయరు. సో తన వల్ల ఇంకొకరికి లాస్ అయినట్టే కదా జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి, మిగతా ఇంకా బీసీ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా క్యాండిడేట్ లాస్ అయినట్టే కదా. సో అలా కాకుండా ఈసారి మెరిట్ ప్రకారం తీస్తున్నారు కాబట్టి చాలా మందికి ఛాన్స్ అయితే వస్తుంది. పక్కా చదివిన వాళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది. నేను లాస్ట్ టైం చాలా బాధపడ్డాను, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినా మిగతా వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళు పాస్ అయ్యారు, నాకు వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు పాస్ అయ్యారు, నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకు ప్రిలిమ్స్ వచ్చింది నాకు రాలేదే అని చెప్పేసి బాధ ఎప్పుడు ఉంటుంది నాలో. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదు. సో మెరిట్ బేస్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. అందరికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సో ట్రస్ట్ మీ, ఈసారి బాగా చదువుకోండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను 1 year నుంచి పడుతున్న కష్టానికి నాకు హెల్త్ పోయింది. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ హెల్త్ అంతా పోయింది. ఇప్పుడు నేను క్యూర్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ ఈ టైం నా గ్రూప్ 1 ప్రిపరేషన్ మాత్రం ఈసారి చాలా బాగా చేసుకుంటాను. ప్రిపరేషన్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తానో హెల్త్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. లాస్ట్ ఇయర్ నేను కోచింగ్ తీసుకున్నా కాబట్టి ఎప్పుడు 3-4 వరకు వీడియోస్ వినేదాన్ని. ఎందుకంటే లాట్స్ ఆఫ్ వీడియోస్ ఉండేవి. హిస్టరీ తీసుకుంటే ఒక 100 వీడియోలు ఉండేవి. ఒక్కొక్క వీడియో మినిమం 3 hours ఉండేది. నేను అట్లా ఎన్ని గంటలు కష్టపడితే నాకు వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి అని ఒక భయం నాలో ఉండి నైట్ 2-3 దాకా వీడియోస్ వినేది, క్లాసెస్ వినేది, నోట్స్ రాసుకునేది. మళ్ళీ మార్నింగ్ 5కే లేసి ఇంట్లో పనులు చేసుకునేది, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇవన్నీ హస్బెండ్ బాక్స్ పెట్టడం. సో దీని వల్ల నా హెల్త్ పోయిందండి. కేవలం 2 hours పడుకునేదాన్ని. ఈ మిస్టేక్ మీరు ఎవరూ చేయొద్దు. మార్నింగ్ ఒకవేళ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేచినా పర్వాలేదు, మరి 4కే లేవాలి 5కే లేవాలి అట్లేం పెట్టుకోకండి. అట్లీస్ట్ మినిమం 4-5 hours స్లీప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మన మైండ్ అప్పుడే చురుకుగా పనిచేస్తుంది. లేదంటే స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ అయిపోయి
ఉన్నది మొత్తానికే పోతుంది. ఈసారి మెరిట్ అని చెప్తున్నాను కాబట్టి చాలా మంది జనరల్ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి. జనరల్ అనే కాదు, అందరికీ చెప్తున్నాను. సో నేను ఒకటే చెప్తున్నాను, హెల్త్ బాగా చూడండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి. ఇలాంటి విషయాలు బయట ఎవరు చెప్పారు, చదువు గురించే చెప్తారు. కానీ ఒక ఆస్పిరెంట్ గా నేను నా హెల్త్ ని ఎంత నెగ్లెక్ట్ చేశానో, నా హెల్త్ వల్ల మీ అందరికీ తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మంత్ కి ఇంతకు ముందు 2 years వరకు నేను ఒక్క హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక్క టాబ్లెట్ వాడలేదు డెలివరీ అయిన తర్వాత. కానీ ఒక్క 1 year నుంచి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ స్ట్రెస్ వల్ల. ఇంతగానం నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, రావాలన్న పట్టుదలతో నిద్ర మానేసిన, తిండి మానేసిన, ఇవన్నీ చేయడం వల్ల దీస్ మెనీ హెల్త్ ఇష్యూస్ ఐ గాట్ ఇన్ దిస్ పీరియడ్ అండ్ ఒక లాస్ట్ 1 year నుంచి. సో ఐ డోంట్ వాంట్ యూ టు రిపీట్ ఆల్ దిస్ మిస్టేక్స్. అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ యూ హ్యావ్ టు గో త్రూ కరెంట్ అఫైర్స్. అండ్ ఎట్ ద ఎండ్ అంటే ప్రిపరేషన్ అనేటువంటి సీరియస్ ప్రిపరేషన్ అనేటువంటి ఒక 1 month బిఫోర్ ఎగ్జామ్, 1 month బిఫోర్ వస్తుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకొని చూడండి. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ గ్రూప్ 1. ఇది మాత్రం పక్కా. అండ్ నేను ఏదైతే చెప్పానో తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ సోషల్ అవుట్లుక్, తెలంగాణ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ సర్వే, తెలంగాణ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ ఇండియాకి సంబంధించింది కూడా, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకుంటారో లేకపోతే పీడిఎఫ్ అంటే హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఏదైనా మీకు ఎట్లా నచ్చితే అట్లా చదువుకోండి. అండ్ ఒకవేళ CA 360 తీసుకుంటానంటే తీసుకోండి. ఆన్లైన్లో చదవడం మాకు ఇంట్రెస్ట్ ఉంది, మొబైల్ ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అంటే తీసుకోండి. లేదంటే ప్రింట్అవుట్ తీసుకుంటే తీసుకోండి. అట్లీస్ట్ ఒక 2,000 to 3,000 అయితే వీటికి పెట్టడానికి ట్రై చేయండి. పీడిఎఫ్స్ మనం సాఫ్ట్ కాపీ చదవలేము అనుకుంటే. ఇంకొకటి ఏంటంటే మాక్సిమం బయట ఎవరు ఏం చెప్పినా ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని ఏం చెప్పినా టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో 150 marks లో నువ్వు 75 కొట్టినవు, 75 to 80 వచ్చినాయంటే యూఆర్ ఆల్మోస్ట్ ఇంటూ ద ప్రిలిమ్స్ పాస్ చేసి మీరు మెయిన్స్ కి వెళ్ళినట్టే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ టైం నాకు తెలవలేదండి నిజంగా. అప్పుడు కానీ నేను NCERTs బాగా చదువుంటే నేను అప్పుడు ఈ కోచింగ్ లేకుండా కూడా చేయొచ్చు అని వచ్చేదేమో భయం వేసి నేను అప్పుడు తీసుకున్నాను అనమాట. తీసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేనేం తప్పు పని చేసినా ఇప్పటికీ అనిపించట్లేదు. కాబట్టి చెప్తున్నాను, తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ కి తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడున్న ప్రెసెంట్ టైంలో నేను మళ్ళీ అన్ని బుక్స్ అయితే చెప్పానండి. మళ్ళీ సపరేట్ గా బుక్స్ అడగకండి. అండ్ కమెంట్స్ కి నేను రిప్లై ఇచ్చే టైం అయితే ఉండదండి. అది ఒక్కటి చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి. ఈసారి మాత్రం బాగా సీరియస్ గా కాంపిటీషన్ ఉంటది. అందుకని చెప్పేసి మన ఛానల్లో ఉన్న అట్లీస్ట్ మినిమం 10 మందికి అయితే గ్రూప్ 1 రావాలండి ఈసారి. అదే నా ధ్యేయం. మీతో పాటు నేను చదువుతున్నాను, నేను కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్నే. సో ప్రతి ఒక్కరు సీరియస్ ఆస్పిరెంట్, ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి టైం అనేది జరిగిపోతుంది. ఇవాళ మంగళవారం అందరూ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ హనుమంతుని దయతోటి ఈ రోజు నుంచి నేను నా సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. నా బుక్స్ అన్ని తీస్తాను, అన్ని అంటే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు సిలబస్ కాపీలో, పాత సిలబస్ కాపీయే కాబట్టి ఇప్పుడు ఆ కాపీ అంతా తీసేసి ప్రిలిమ్స్ కి సంబంధించిన అన్ని తీసుకొని చదవడానికి అయితే నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ మన ఛానల్ 9,000 దగ్గరలో ఉందండి. అంటే నేను మధ్యలో వీడియోస్ తీస్తానో లేదో కూడా నాకు డౌటే, ఎందుకంటే తీయకపోవచ్చు. ఒకవేళ తీసాను అంటే ఖచ్చితంగా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కూడా చదువుకుంటున్నా కదా. అసలు అయితే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోవడం వల్ల ఈ వీడియో, ఈ ఎడిటింగ్ ఇదంతా టైం టేకింగ్ అని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చాను. ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ నేను వీడియో చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నాకు 1 hour పైన పడుతుంది. సో అందుకని చెప్పేసి టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఇలా వచ్చాను. ఒక 1/2 hour అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పేసి నేనైతే చెప్పడానికి వచ్చాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హెల్త్ ని బాగా చూసుకుంటూ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తో స్టార్ట్ చేస్తూ ఒక ప్లాన్ చేసుకోండి. మనకి ఇంత టైం ఉంది, ఈ టైంలో మాత్రమే నేను చదవగలుగుతాను. ఈ టైంలో మనము హౌస్ వైఫ్స్ ముఖ్యంగా చెప్తున్నాను, మనం ఏంటిదంటే ఎక్కువ పని పెట్టుకోకండి. వంట చేసేటప్పుడు ఆ 2-3 అంట్లుంటే అవి కడిగేసుకోండి. ఒకేసారి ఇంత అయిన తర్వాత చేయాలంటే టైం అనేది ఎక్కువ అనిపిస్తుంది. సో చిన్న చిన్న పనులే కావచ్చు, ఇట్లా చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనము ఈ టైంలో చదవలేము అనుకున్న టైంలోనే, ఇప్పుడు సాటర్డే సండే నేను చదవలేను, సో ఆ టైంలోనే బట్టలు పెట్టుకుంటాను. మిగతా ఇంకేమైనా పని ఉంటే అప్పుడు పెట్టుకుంటాను. ఓకేనా? ఇంకా మిగతా ఏమి ఫంక్షన్స్ అట్లాంటి పండుగలు అట్లాంటి ఏమైనా వచ్చినా ఆ టైంలో 2-3 రోజుల ముందే తెలుస్తుంది కదా, ఆ టైంలో నేను చదవలేను. కాబట్టి ఆ టైం పోర్షన్, ఆ రోజు నేను ఏమైతే చదవాలనుకున్నానో అది నేను ఈ ముందు రోజులో చదువుకోవాలి అని చెప్పేసి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం అనుకున్నది టార్గెట్ మనం ఈ రోజు ఫినిష్ చేయలేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ డే చేసుకుందాం. ఒక చీట్ డే అనేది పెట్టుకోండి. మధ్యలో ఒక రోజు మీరు ఏం చదువుకోము అని అనుకోండి. సో అప్పుడు ఒకవేళ మనది ఏదైనా మిస్టేక్ జరిగి ఏదైనా చదవలేకపోయినా కూడా ఆ డే కవర్ అయిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా? మరి 7 days కి మినీ ప్లాన్స్ వేసుకోండి. పెద్ద ప్లాన్లు వేసుకుని వర్కౌట్ కాకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అంతే అండి. హెల్త్ ని బాగా చూసుకోండి. నిద్ర మంచి ప్రాపర్ స్లీప్ ని మెయింటైన్ చేయండి, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి. బయట ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరుగుతుంది చాలా మందికి. మా అపార్ట్మెంట్ లో చాలా మందికి జరిగింది అనమాట అట్లా. అండ్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అండ్ వాటర్ కూడా మెయిన్ గా బయటకు వెళ్ళినప్పుడు మన బాటిల్స్ మనమే తీసుకెళ్దాము. అండ్ ఈ మధ్య వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో అదొకటి. ఇంకంతేనండి. అప్లై చేయడం కొంచెం ఏమంటారు,
లేట్గానే అప్లై చేయండి, ఎందుకంటే సెంటర్లో నాకు లాస్ట్ టైం ఎక్కడో తొర్రూరులో పడ్డది, మళ్ళీ మహబూబాద్లో పడ్డది సెకండ్ టైం. ఈసారి ఎట్లా పడుతుందో చూడాలి. సెంటర్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ప్లే చేస్తుంది. సో అంతేనండి, ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 10K సబ్స్క్రైబర్స్ వస్తారనుకోండి, అప్పుడు నేను లైవ్ లోకి వస్తాను. అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, ఏమేమి చదివినాము, ఎక్కడి వరకు చదివిండ్రు, అవన్నీ చూద్దాం. ఓకేనా? కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు చులకన చేయొద్దు. 10K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మాత్రం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1 million వ్యూస్ అండి మన ఛానల్కి. ఇది పెద్ద ఘట్టం, అసలు చెప్పాలంటే అసలు ఎంత పెద్ద అచీవ్మెంట్ అని నేను అసలు చాలా హ్యాపీగా ఉంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. చాలా లెంతీ అయిపోయింది. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడే ప్రతి ఒక్కరికి Group 1 రావాలని మనసారా కోరుకుంటున్నాను. Group 1 అనే కాదు, మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా మీకు వస్తుందండి. కాకపోతే హ్యావ్ పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పెద్ద పెద్ద థింగ్స్ అనేటువంటి అంత ఈజీగా రావండి, కష్టం ఉండాలి. అండ్ టైం, పేషెన్స్ అనేది చాలా ఉండాలి. నేనే అన్నిటికీ ఎగ్జాంపుల్, నేను అదే చెప్తున్నాను, నేనే అన్నిటికీ ఎగ్జాంపుల్. అంతేనండి, బై బై. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మన తోటి ఆస్పిరెంట్ అని చెప్పేసి. సో కమెంట్ చేయండి ఎలా ఉన్నారనేది, అదొక్కటే. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. 80% ఆఫ్ ది పీపుల్ నాన్ సబ్స్క్రైబర్స్ అనమాట. ఓన్లీ 20% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, బాయ్.